వేరే గ్రహాల్లో మనుషులు నేల మీద నడవరు, గాలిలో నడుస్తారు, మనం భూమి మీద నడుస్తాము. బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈ విశ్వ చైతన్య శక్తి అంటే ఈ పిరమిడ్ లో ఉన్న విశ్వ చైతన్య శక్తి మన తల లోపల 2 బ్రెయిన్స్ ఉంటాయి. అనేక జన్మల నుంచి మోసుకొచ్చిన కర్మలు ఉంటాయి కదా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రోగాలు పోవు, తగ్గవు. అటువంటి వాళ్ళకి ఇది జస్ట్ విత్ ఇన్ 3 months లోపల మనిషిని నార్మల్ చేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ ఉన్నా కూడా బాడీ వైబ్రేట్ అవుతుంటే ఏంటంటే సమ్ ఎనర్జీ లోపలికి వస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీని కూడా లాగేసుకుని అది దీని ద్వారా లాక్కుని దీని కింద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి అందిస్తుంది. అంటే ఇక్కడ ధ్యానం చేస్తూ అమెరికాలో ఈ టైంలో మీ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఆస్ట్రల్ ట్రావెల్ చేయండి. ఆయన తయారు చేసిన వస్తువుల్ని చంపి మనం తిని ఆయన పెట్టచ్చా, అది మీ ఇష్టం. వేల కోట్ల దూరంలో గ్రహాలు తిరుగుతున్నాయి కదా, దానికి శక్తి ఉంది కదా, ఆ శక్తిని కూడా అర్థం చేసేస్తుంది ఈ చిన్న పిరమిడ్ కూడా. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. ఈ జూమ్ సెషన్ కి మీ పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా ఆహ్వానము. మరి ఈ రోజు మనకి తెలియని కొన్ని విషయాలను, తెలిసిన విషయాలను తెలియని విషయాలతో ఎట్లా జోడించాలి అంటే అర్థమైంది కదా. మీ జీవితం మీకు ముందు తెలియదు కదా, పెళ్లి కాకముందు మీ జీవితం తెలుసా, పెళ్లి అయిన తర్వాత జీవితం మారింది కదా. ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ముందు మనం అందుకని ఇప్పుడు ధ్యానం చేయడం జరిగింది. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మన మనసులో ఉండే కొన్ని విషయాలు, కొన్ని తెలుసుకునే కొత్త విషయాలకు అడ్డం పడుతూ ఉంటాయి. ఇందాక అదేదో జరిగింది అనగానే ఈ ధ్యానంలో ఏమవుతుందంటే ఈ విషయాలన్నీ కూడా ఎంక్వైరీస్, విషయాలంటే ఎంక్వైరీస్, అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. విచారణ తర్వాత ఏమవుతుంది, విచారణ అంటే తెలుసుకోవడం, విచారణ తర్వాత ఏమవుతుంది, విచారం అవుతుంది. విచారం అంటే ఏంటి, బాధ, భయం. అందుకే తెలుసుకోవడం తగ్గించాలి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. మనం దేన్నైతే నేర్చుకుంటామో దాని మీద మాత్రమే మనం సబ్జెక్ట్ ఫోకస్ చేయాలి, అంటే ఏకాగ్రతను నింపాలి. ఇప్పుడు వంట చేస్తున్నామంటే ఏంటి, పొయ్యి మీద నూనె పోసాం, ఉల్లిపాయలు ముక్కలు వేసేసి ఎవరో పిలుస్తుందని చెప్పి గేటు తీసి వారితో మాట్లాడామనుకో ఎంతసేపు మాట్లాడాలి. ఈ లోపల పొయ్యి మీద గిన్నెలు వేసిన కూరగాయలు ఏమవుతాయి, నూనె ఏమవుతుంది, ఉల్లిపాయలు ఏమవుతాయి. సో మనం ఏం తెలుగుతూ ఉండాలి, దీన్ని ఎరుక అంటారు. మీకు ఫోన్ వచ్చింది, వంట చేస్తున్నాను, ఫోన్ వచ్చింది, ఫోన్ కూడా దగ్గరే పెట్టుకోండి. లేదంటే ఒకసారి మాట్లాడి తర్వాత చేస్తానని చెప్పేసి వంట అయిన తర్వాత చేస్తాను 10 నిమిషాలు ఆగమని చెప్పి తర్వాత ఫోన్ చేయండి. మీరేం చేస్తూ ఉంటారు, ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, వంట చేస్తూ ఉంటారు. మీరు ఇవి సగం దృష్టి ఎడిపోయింది, ఫోన్ మీద వెళ్ళిపోయింది, మిగతా సగం ఎక్కడుంది, వంట మీద ఉంది. మరి 100% వంట మీద లేకపోతే వంట రుచిగా ఉంటుందా? తినేది వాడు కదా, నాదేముందంటే మీరు ఇష్టం ఎలాగైనా వండుకోవచ్చు. తినేది మనం అందరం ఉన్నప్పుడు మరి ఎంత రుచిగా ఉండితే, ధ్యానం చేసిన వాళ్ళు వండిన వంట ప్రపంచంలో ఎవరు వండలేరు. పక్క పత్రిసారే చెప్పాడు, ధ్యానం చేసే ముందు ధ్యానం చేసి వంట చేయండి, తినే ముందు 5 నిమిషాలు ధ్యానం చేసి భోజనం చేయండి. ఎందుకని, మనం వినాల్సిన సబ్జెక్ట్ మనం వినాలన్నప్పుడు మైండ్ ఖాళీ పెట్టుకో. మీరు టీ కప్పులో టీ పోసుకోవాలి కదా, టీ కప్పులో టీ పోసుకోవాలంటే కప్పు ఖాళీగా ఉండాలి, నిండుగా ఉండాలా? తెలుసు, ఖాళీగా ఉంటేనే మనం టీ పోయగలుగుతాం. అట్లాగే ఒక కొత్త జ్ఞానాన్ని తీసుకునేటప్పుడు పాత జ్ఞానాన్ని మొత్తం పక్కన పెట్టేయండి. ఇదే కాదు, ఏదైనా సబ్జెక్టు మనం వెంటనే డౌట్లు వచ్చేస్తాయి, ఓకే రాసి పెట్టుకోండి, డౌట్ సహజం, కానీ వెంటనే అడగండి. సబ్జెక్ట్ మొత్తం వినండి, దాంట్లో 50% డౌట్స్ క్లియర్ అయిపోతాయి. 50% డౌట్స్ ఉన్నాయి అప్పుడు, లేదు డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి ఏమనుకో. సో సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎందుకు ఇచ్చారు మన గీతలో? శ్రద్ధతో చేయాలి, ఏ పని చేసినా ప్రేమతో చేయాలి, చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇది 10 మందికి ఇస్తున్నాను, ఈ దైవ ప్రసాదం, దైవం చేత అంటే నేను తయారు చేయబడుతున్నది, ఒక మంచి భావంతో పెట్టండి, ఒక ప్రేమతో పెట్టండి, ఆనందంతో పెట్టండి, సంతోషంతో పెట్టండి, మీ నుంచి ఇతరులకు ఇచ్చేటప్పుడు. ఇవన్నీ ఫండమెంటల్స్, చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు చేయండి, మీరు ఎంత చేస్తే అంత ఎదుగుతారు. మొక్కుబడి పని చేశారనుకోండి, మీకు మొక్కుబడిగా వస్తుంది. యద్భావం తద్భవతి, ఏదైతే చేస్తావో అదే చెందుతావు. పత్రిసారు మనకి ఏం చెప్తాడు, మీరు ఏదైనా ఇచ్చే ముందు, చెప్పే ముందు ఒక మంచి భావనతో నిండి ఉండండి. హృదయం అంతా కూడా
మంచి సంతోషంతో నింపుకోండి. చెప్పినా కానీ తీసుకునేటప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ఎరుకు లేదు. ఇంకొకటి ఏంటంటే చెప్పే మనిషిని నిర్లక్ష్యం చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఆ వచ్చిన సబ్జెక్ట్ జీవితం అంతా మర్చిపోలేము. నేను ఎన్నో రాత్రులు పగలు ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాలు రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు కూర్చుంటే అప్పుడు మెయిన్ రాత్రులే సైలెంట్ గా ఉంటుందని రాత్రి 10 గంటలకు మొదలెడితే 1 గంట 2:05 నాకు అట్లా 10 సంవత్సరాల పైన చేశాను. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేశాను. సో అట్లాగా ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక సంపూర్ణమైన విశ్వాసంతో నేర్చుకోవాలి. ఇదంటే దైవశక్తి, ఇది దైవ జ్ఞానం. ఇది మానవుల విజ్ఞానం ఏముంది, ఏ పుస్తకాల్లో దొరుకుతుంది నేర్చుకుంటాం. దైవ విజ్ఞానం పుస్తకాల్లో రాసినా కూడా మనకు అర్థం కాదు. మీరు అన్ని పుస్తకాలు చదువుతున్నారు కదా, మీకు ఎంత అర్థమైంది? ధ్యానం చేసి లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం కాదు. సో మరి ఈరోజు మరి పైరామిడ్ అంటే పిరమిడ్. ఏమిటి పిరమిడ్? మనకి ధ్యానంలో అంటే ఇది ధ్యానం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది మన భారతదేశంలో. ఇది ఋషుల యొక్క సాంప్రదాయము. మరి ఏ ఋషుల పిరమిడ్ లో వాడలేదు, బుద్ధుడు పిరమిడ్ వాడలేదు, అడవిలో ఉండే మనుషులు ఎవరు కూడా పిరమిడ్ లో వాడట్లేదు. చెట్ల కింద కూర్చొని ధ్యానం చేశారు. కానీ వాళ్ళు ఎన్నాళ్ళు పట్టిన టైం వాళ్ళకి. అక్కడ కూడా మంచి ఎనర్జీ ఉంది. నేను కూడా హిమాలయస్ వెళ్ళి వచ్చాను, గుహల్లో చేసి వచ్చాను. చాలా బ్రహ్మాండమైన సేమ్ పిరమిడ్ ఎనర్జీ కూడా ఉంది. కానీ పిరమిడ్ లోపల ఏం జరుగుతుంది అని తెలియదు. ఎందుకు ప్రతిసారి పిరమిడ్ ధ్యానాన్ని ఎందుకు తీసుకొచ్చాడు మనకి? ఈ ప్రపంచం అనేక రకాల ధ్యానాలు ఉన్నాయి. ఓంకార ధ్యానం ఉన్నాయి, మళ్ళీ సైంటిఫిక్ ధ్యానం అంటారు, ఎన్నెన్నో రకరకాల ధ్యానాలు ఉన్నాయి. మ్యూజిక్ ధ్యానం ఉంది. మరి పిరమిడ్ ధ్యానం ఏంటి? పిరమిడ్కి ఎందుకు కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది? మనం మామూలుగా పిరమిడ్ లేకుండా ధ్యానం చేస్తే ఏమవుతాయంటే చాలా ఆలోచనలు వస్తాయి. పొద్దున ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ తీయడానికి శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు 15 నిమిషాలు వేస్ట్ అయిపోయింది కదా. మరి అదే పిరమిడ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? విత్ ఇన్ 1 or 2 minutes లో మీ ఆలోచనలు ఎగిరిపోయి డైరెక్ట్ గా ఎనర్జీ వల్ల మీరు ఆ శ్వాసను పట్టుకుని, అంటే బొడ్డు దాకా ఉండే శ్వాస గొంతు వరకు వచ్చి ఆగిపోయి గొంతు దగ్గర నుంచి ముక్కు దాకా వచ్చి శ్వాస ఏమవుతుంది? నీడు తగ్గిపోతుంది, లెంగ్త్ తగ్గిపోతుంది. లెంగ్త్ తగ్గిపోగానే ఎప్పుడైతే ఆజ్ఞ చక్రంలోకి శ్వాస స్థితం అయిపోయిందో అక్కడ శ్వాసను ఉండవు. శ్వాస లేకపోతే మన శ్వాసను గమనిస్తున్నాం కదా. చాలా మంది ఏం చేస్తారు, భయపడిపోయి అమ్మో నేను చచ్చిపోతేనేమని చెప్పి కళ్ళు తెచ్చేస్తావు. కళ్ళు తెరవకు, నువ్వు బతికే ఉంటావు. నిద్రలో మన శ్వాసను గమనిస్తున్నావా? ఉన్నాం కదా. అంటే శ్వాస జరుగుతుంది కదా, కానీ జరుగుతున్నట్టు మనకు తెలుసా? తెలియదు. నిద్రలో ఉన్నాం అంటే అన్కాన్షియస్. అంటే అక్కడ మన చైతన్యంలో లేము. అన్కాన్షియస్ అంటే స్పృహ లేదు. కాన్షియస్ అంటే స్పృహలో ఉన్నాను, తెలుస్తూ ఉంది. ఎవరికి? మనసుకు తెలుస్తుంది నేనేం చేస్తున్నది. రాత్రిపూట ఏమవుతుంది? మనసు లేదు. మనసు లేదు కాబట్టి మనకి ఆ దివ్యమైన శక్తి మన లోపలికి శరీరం అంతా ప్రవేశిస్తుంది. అందుకే డాక్టర్లు ఏమంటారంటే గోళీలు వేసుకో, మంచిగా అన్నం తిని గోళీలు వేసుకుని మంచి పడుకుంటే రెస్ట్ లో అన్ని రోగాలు తగ్గిపోతాయి. కానీ రెస్ట్ లో రోగాలు ఎలా తగ్గుతున్నాయి? ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళి అది పనిచేస్తే అప్పుడు చక్కగా లేచి పొద్దున్న లేచి ప్రత్యేక కూర్చోండి. మరి అందరికీ ఒకే రకంగా పడుకుని పొద్దున్న లెగిస్తే కొంతమంది ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి, కొంతమంది రోగాలు ఎందుకు వస్తున్నాయి, కొంతమంది బాధలు దుఃఖాలు ఎన్ని ఎందుకు వస్తున్నాయి? మన బాడీలో అనేక రకరకాల బ్లాక్స్ ఉంటాయి. తలలోను వెడల్లోను ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో ఈ జాయింట్స్ అన్నింటిలో బ్లాక్స్ ఉంటాయి. ఎందుకుంటాయో తెలియదు, డాక్టర్లకు తెలియదు, నాకు తెలియదండి. మీకు నొప్పి తగలకుండా తర్వాత మీ పనులు చేసుకోవడానికి అన్ని రకాలుగా విటమిన్ టాబ్లెట్లు ఇస్తాను, ఆ బ్లాక్ కరగడం కూడా మందులు ఇస్తాను. కానీ కరుగుతో తెలియదు, మీరు మాత్రం టాబ్లెట్ వేసుకుని పని చేసుకున్నారు. ఎందుకంటే డాక్టర్కి తెలియదు బ్లాక్స్ ఎందుకు వస్తాయి అనేది. ఒక ఆయుర్వేద డాక్టర్ కొంతవరకు చెప్పగలుగుతాడు, అది దైవ నిర్ణయం అంటే అంటాడు, అంతవరకే. అంతకు మించి తెలియదు ఎవరికి. ఈవెన్ ఆయుర్వేదిక్ ఉన్నట్లు ది బెస్ట్ డాక్టర్స్ అనమాట, ఇంగ్లీష్ డాక్టర్ల కన్నా. ఆయన నాడి పట్టుకుంటాడు. ఇప్పుడున్న డాక్టర్ నాడి అంటే తెలియదు. ఈ నాడి ఎక్కడ కనెక్షన్ అయి ఉంది? బ్రెయిన్ కనెక్షన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు, సిఎన్ఎస్. ఆ సిఎన్ఎస్ నుంచి మొత్తం బాడీ అంతా వ్యాప్తి చెందింది. సో అది ఎక్కడికి వెళ్తుంది? ఆ సిస్టమ్ అంతా కూడాను, బాడీ అంతా కూడా కరెంట్ ప్రవహిస్తుంది అనమాట. కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి మీకు చేతి మీద ఎక్కడ ముట్టుకున్నా కానీ స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నరాలు తిమ్మిరెక్కిపోయి స్పర్శ జ్ఞానం ఉండదు. మరి స్పర్శ జ్ఞానం ఎందుకు ఉండట్లేదంటే అక్కడ రక్త ప్రసరణ జరగట్లేదు.
రక్త ప్రసరణ ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ కరెంట్ ఉత్పత్తి జరగట్లేదు. నాడులు ఫస్ట్ నాడి అంటే ఏంటి తెలుసుకోవాలి. మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంట్లో కరెంట్ ఉంది కదా, మరి పైపులు కూడా ఏం చేశారు, సన్న వైర్లు వేసి ఆ వైర్లు మెయిన్ స్విచ్ నుంచి ఫ్యాన్కి, లైట్లకి, ఇస్త్రీ పెట్టెలకి, వాషింగ్ మిషన్కి అన్నిటికీ విడివిడిగా ప్లగ్లకి కనెక్షన్ వచ్చాయి. మనం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి కరెంట్ తీసుకుని అన్ని పనులు మనం చేసుకుంటున్నాం. మరి మన బాడీలో కరెంట్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అది తెలుసుకోవాలి. మరి కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది కానీ వైర్లు ఎక్కడ బ్రేక్ అయ్యి కరెంట్ ఆగిపోతే అవతలకి కరెంట్ వెళ్తుందా? కరెంట్ వెళ్ళదు. అక్కడ ఏం జరుగుతుంది, బ్లాక్స్ ఏర్పడుతుంది. దీన్నే బ్లాక్స్ అంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అన్ని క్లియర్ చేస్తాను, మీరు జాగ్రత్త సబ్జెక్ట్ వినండి ఫస్ట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏదైతే శ్వాసను గమనిస్తున్నప్పుడు కొంతకాలానికి అంటే ఒక 1 వీక్, 10 days, 15 days, లేకపోతే 1 monthకి ఏమవుతుందంటే ఈ మెడల నొప్పులు వస్తాయి, ఈ తల నొప్పి వస్తూ ఉంటుంది, భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి, వీపు నొప్పి వస్తూ ఉంటుంది, నడువులు నొప్పి వస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తుంటే అందరూ ధ్యానం చేస్తుంటే రోగాలు తగ్గిపోతాయంటే నొప్పులు ఎందుకు వస్తున్నాయి? జాగ్రత్తగా వినండి. మీరు ఒక పని చేస్తున్నారు, పని చేస్తుంటే అలసట లేనంతసేపు 10-15 నిమిషాలు బాగా పనిచేస్తారు. అదే శ్వాస అదే బ్రెత్తో ఏం చేస్తారు, మళ్ళీ ఇంకా 5 నిమిషాలు చేస్తే ఏమవుతుంది, అలసట వచ్చి మీకు చేస్తున్న పని మీద స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గిన తర్వాత నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చిన తర్వాత ఇంకా ఆయాసం పెరిగి పని ఆపేస్తారు. మీరు అపార్ట్మెంట్ లో 4 ఫ్లోర్లు మెట్లెక్కితే ఎంత ఆయాసపడతారు? అదే 1 ఫ్లోర్ మెట్లెక్కి ఆగి మళ్ళీ ఇంకో ఫ్లోర్ మెట్లెక్కి ఆగి ఇంకో ఫ్లోర్ మెట్లెక్కి ఆగితే ఏమవుతుంది, మెల్లమెల్లగా వెళ్ళచ్చు. ఒకేసారి ఎక్కితే ఏమవుతుంది, ఎనర్జీ ఖర్చు. ఈ ఎనర్జీకి మరి ఖర్చుకి ఎవరు తయారు చేస్తున్నారు ఎనర్జీని? శ్వాస. అందుకే దీన్ని ప్రాణము అన్నారు. ప్రాణశక్తి. ఈ ప్రాణము ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఈ ప్రాణం లేకపోతే శరీరం పనిచేయదు. ప్రాణం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. మరి ప్రాణం ఏంటి, ప్రాణశక్తి ఏంటి? ఇది ప్రాణాన్ని ఇస్తుంటే శక్తి ఎక్కడికి వస్తుంది, గుండె కొట్టుకుంటుంది. గుండె కొట్టుకుని మెదడు నుంచి సిగ్నల్స్ ఇస్తుంది. ఆ మెదడు నుంచి సిగ్నల్స్ వల్ల ఏమవుతుంది, శరీరం అంతా రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ జరగడం వల్ల ఏమవుతుంది, కరెంట్ ఉత్పత్తి జరిగి రక్తం ఉత్పత్తి జరిగి మనకి శక్తి అందిస్తుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, 1 ఆహారం నుంచి, 2 మెడిటేషన్ నుంచి, 3 టాబ్లెట్స్ నుంచి. ఈ మరి శక్తి కోసం మనం ఏం చేస్తున్నాం, అమ్మో అన్నం తినాలి అని మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం, బియ్యం దాచేసుకుని, పప్పులు దాచేసుకుని, ఉప్పులు దాచేసుకుని, జాగ్రత్తగా దానికి ఒక 1 నెల రోజులు సరిపడి దాచేసుకుని ఆ శక్తి కోసం భయపడుతున్నాం ప్రతిరోజు. ఏ రోజుకి ఆ రోజు ఎందుకు కొనుక్కోలేం? ఈ ఫోన్ 10 రోజులకి ఎందుకు కొనుక్కోట్లా? 1 month స్టాక్ పెట్టేసుకున్నాం. 1 month 6 నెలలు, 1 month 1 year అవసరమా? సో శక్తి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకునే యొక్క శక్తి మనలోనే ఉంది, బయటకు వెళ్ళక్కర్లేదు. పిరమిడ్ ఎందుకు ఇంట్రడక్షన్ చేశారంటే పత్రి సారు, పిరమిడ్కి ఏమున్నాయి, కింద 4 త్రిభుజాలు ఉన్నాయి. పిరమిడ్ చిన్నవి ఇక్కడెక్కడ లేవు. ఒక్క నిమిషం వెళ్ళి. ఓకే మాస్టర్స్, ఇది పిరమిడ్ అంటే ఏంటంటే మీకు కనిపించే త్రిభుజం ఉంది, మీ ముందు కనిపించే త్రిభుజం అవుతుంది, రివర్స్ పిరమిడ్ అవుతుంది. రివర్స్ పిరమిడ్ మర్చిపోండి. పైనుంచి ఈ కింద కనిపించే ఏదైతే పిరమిడ్ ఉందో ఇది ఒక త్రిభుజం, ఒక ట్రయాంగిల్. త్రిభుజం అంటే 3 కోణాలు ఉన్నాయి, పైన కింద 2, పైన 1. దీన్ని త్రిభుజం అంటారు, త్రిభుజ ఆకారము. ఇది దీని డిగ్రీస్ ఎంత ఉంటాయంటే దీన్ని తెలుగులో సమద్విబాహు త్రిభుజం అంటారు. తెలుగులో ఏమంటారు, సమద్విబాహు త్రిభుజము. అంటే అన్ని యాంగిల్స్, కింద యాంగిల్స్, సైడ్ యాంగిల్స్, పై యాంగిల్స్ 3 సమానంగా ఉంటాయి. దీన్ని వర్టికల్ గా అంటే ఇలా తీసుకుని చూస్తే ఏమవుతుందంటే మీకు సగం ముక్కు రివర్స్ కనబడుతుంది. ఫుల్ పిరమిడ్ ఇక్కడ లేదు, మీకు చూపిద్దామంటే నా దగ్గర అన్ని మెరకాబాలు, శ్రీచక్రాలే ఉంటాయి ఎక్కువ, మహమ్మద్ పిరమిడ్ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే విశ్వ చైతన్య శక్తి పైనుంచి తీసుకుని దీని లోపల మనం కూర్చొని ఉన్నాం. దీని లోపల కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే దీని చుట్టూ కొన్ని 100 రకాల శక్తులు ఉంటాయి. అంటే గాలి శక్తులు ఉంటాయి, గ్రహ వైబ్రేషన్ శక్తి ఉంటుంది, అల్లల్లో వచ్చే శక్తి ఉంటుంది, తర్వాత జీవరాశుల్లో శక్తి ఉంటుంది. అంటే జీవరాశులు అంటే తెలుసు కదా, జంతువులు, చెట్లు, వాటిలో ఉండే శక్తి, నీటి అలల మీద ఉండే శక్తి, గ్రహాలు తిరుగుతున్నాయి చూసారా పైన పైన, ఇక్కడ కొన్ని వేల కోట్ల దూరంలో గ్రహాలు తిరుగుతున్నాయి కదా,
దానికి ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తిని కూడా అబ్జర్వ్ చేసేస్తుంది ఈ చిన్న పిరమిడ్ కూడా. ఎవరైనా నమ్ముతారు చెప్తే? ఎవరు నమ్మరు. ఎక్కడ గ్రహాలు ఉన్నాయి, మా ఇల్లు ఎక్కడ ఉంది, ఆ గ్రహం ఎక్కడ ఉంది, కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉంటే అక్కడ గ్రహం ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమవుతుంది? రాత్రి మౌళ్ళు ఏర్పడుతున్నాయి. సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. మరి ఏంటి ఆ శక్తిని కూడా ఎందుకు గ్రహిస్తుంది? అన్ని రకాల శక్తులు గ్రహించి దీంట్లో మళ్ళీ చీకటి శక్తులు కూడా ఉంటాయి, అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటారు. ఇప్పుడు అమోనియా గ్యాస్ ఉంది, నైట్రోజన్ గ్యాస్ ఉంది, లేదంటే కొన్ని ఈ దెయ్యాలు సంబంధించిన శక్తులు ఉంటాయి, అన్ని ఉంటాయి ప్రపంచంలో, అన్ని ఉంటాయి. మీరేం భయపడక్కర్లేదు. దెయ్యాలు అవడం కాదు, మనమే దెయ్యాలు. కోరికలు ఎవరికైతే తీరలేదో ఆడే దెయ్యం, అంతే. మీరేం భయపడకండి. అవి మనల్ని ఏం చేయు, ధ్యానం చేసి వాళ్ళు ఏం చేయలేవు. సో అన్ని రకాల శక్తులు లాగేసుకుంటుంది. అందుకే పిరమిడ్లోకి దెయ్యాలు రావు. పక్క మీరు పిరమిడ్ కింద కూర్చుంటే దెయ్యం వచ్చినా అది నిన్నేం ముట్టుకోవాలని పారిపోతుంది. ఎందుకంటే ఈ పిరమిడ్ అనేది దివ్యమైన శక్తి. ఎవరి శక్తి అంటే అమ్మవారి శక్తి, ఆది పరాశక్తి. ఆది పరాశక్తి శక్తి కిందకు మీరు కూర్చున్నారు. మీరు గుళ్ళకి వెళ్తారు కదా, మనకి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా, విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉంది కదా, అట్లా చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి మనకి ఉన్నాయి తెలంగాణలో. అక్కడ ఆ గుడి లోపలికి మనం ఎప్పుడైతే వెళ్ళామో, లేకపోతే సరస్వతి దేవాలయం లోపలికి ఎప్పుడైతే వెళ్ళామో మన బాడీ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. బాడీ వైబ్రేట్ అవుతుంటే ఏంటంటే సమ్ ఎనర్జీ లోపలికి వస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీలు కూడా లాగేసుకుని అది దీని ద్వారా లాక్కుని దీని కింద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి అందిస్తారు. అంటే మీరు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి, కామాఖ్య అని ఉన్నాయి కదా, 18 దివ్యక్షేత్రాలు అమ్మవారివి. అమ్మవారి దివ్యక్షేత్రాల శక్తిని కూడా ఇది తెచ్చేసుకుంటది. మీకు ఎవరికి అర్థం కాదు, తెలీదు. మీరు అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు కొబ్బరికి వెళ్ళకపోతే వేసేసి కోరికలు తీర్చేసుకుంటారు కదా, దీని కింద కూర్చొని కోరికలు తీర్చుకోండి. పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆది పరాశక్తి. ఇది నా ఎక్స్పెరిమెంట్. నాకు ఎన్నోసార్లు దర్శనం ఇచ్చింది, ఆమె 2 సార్లు దర్శనం ఇచ్చింది. ఒకటి కాళిక రూపంలో, 2 లలిత రూపంలో. నా దగ్గర వెనకాల శ్రీచక్రాలు ఉన్నాయి కదా, ఈ శ్రీచక్రం ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ అమ్మవారి శక్తి. దాని కింద కూర్చునే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి శక్తిని తీసుకుంటారు. కొన్ని రోజులకి నెలలకి అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి జరుగుతుంది, దాంట్లో ఏ డౌటే లేదు. అంటే ఆ దివ్యమైన శక్తిని పొందడానికి ఆ పిరమిడ్ ఆ రూపంలో మలచి ఈ శ్రీచక్రం యొక్క డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పిరమిడ్స్. అవన్నీ నా పరిశోధనలో తెలియ దాని ద్వారా రామారావు గారు నేను కలిసి ఈ యొక్క పిరమిడ్లు తయారు చేయడం. ఈ పిరమిడ్లు తయారు చేసి మామూలు పిరమిడ్ కన్నా మెర్కాబా పిరమిడ్ కన్నా తర్వాత మెర్కాబా వచ్చింది, తర్వాత శ్రీచక్రం వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రెడ్ కనిపించేది మహాశ్రీచక్రం. మరి ఇవన్నీ ఎలాగొచ్చినాయి? పరిశోధన, పరిశోధన. శోధన అంటే తెలుసు కదా, తెలియని దాన్ని తెలుసుకోవడానికి ఒక మనిషిని కానీ ఒక మనం కానీ తదేక దృష్టితో చూస్తూ దాన్ని ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తాం, అది శోధన. పరిశోధన అంటే చేసిన దాన్ని మళ్ళీ అంటే అనేక సార్లు దాన్నే మనం పరిశోధన చేయడం వల్ల కొన్ని సత్యాలు నిజాలు తెలుస్తాయి మనకి. ఏదైనా కానీ ఒక మనిషి గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ, ఒక శక్తి గురించి కానీ. సో ఆ రకంగా దీని కింద కూర్చోవడం వల్ల ఏమిటంటే పైరామిడ్ యొక్క శక్తి. పైరా అంటే అగ్ని, మిడ్ అంటే దీని మధ్యలో ఒక రింగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఇది రివర్స్ పిరమిడ్ కదా, మామూలు పిరమిడ్ లోపల ఒక రింగ్ లాగా ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి అంటే ఈ కింద 1/3 హైట్. ఇది టోటల్ హైట్ అనుకోండి, పైనుంచి కిందకి h/3 అంటారు. ఈ హైట్ లో 3/3 హైట్ లో ఒక కింగ్స్ ఛాంబర్ అనేది ఉంటుంది అనమాట. కింగ్స్ ఛాంబర్ ఏర్పడుతుంది. ఆ కింగ్స్ ఛాంబర్ దగ్గరే ఒక ఫైర్ రింగ్ ఉంటుంది అనమాట. ఒక రింగ్ లాగా ఏర్పడి అక్కడ ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తుంటారో అధికమైన శక్తి ఉంటుంది అక్కడ. అందుకే కింగ్స్ ఛాంబర్లు కడతారు పిరమిడ్స్ లో. మెర్కాబాలో కింగ్స్ ఛాంబర్ ఉండదు. కింగ్స్ ఛాంబర్ లో ఉండే శక్తి ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఈ మెర్కాబాలో డైరెక్ట్ వచ్చేస్తుంది. పైనుంచి కిందకు వచ్చేది కింద శక్తి కదా, కింద నుంచి వెళ్ళే శక్తి ఏమవుతుంది, పైకి వెళ్తుంది. పైన కింద మధ్యలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్లేస్ ఏదైతే ఉందో చూసారు కదా, ఈ టిప్ నుంచి ఈ టిప్ వరకు మధ్య భాగం ఉంది కదా, 2 శక్తులు కలుస్తాయి. పైనుంచి వచ్చే శక్తి, కింద నుంచి పైకి వెళ్ళే శక్తి, 2 శక్తులు ఇక్కడ కలవడం వల్ల ఇదంతా మెర్కాబా. అదేమో మామూలు పిరమిడ్, ఇదేమో మెర్కాబా పిరమిడ్. ఏంటి మెర్ అంటే కాంతి, బా అంటే ఏంటి ఆత్మ, కా అంటే శరీరము. అంటే మనము ధరించిన ఈ శరీరం కాంతి శరీరం కావాలంటే దీని లోపల ధ్యానం చేస్తున్నప్పుడు అధికమైన శక్తి వస్తుంది మెర్కాబాలో.
ఈ మెరకాబా కన్నా ఇంకా 5 రెట్ల శక్తి ఏంటంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ శ్రీచక్రం. ఇది మా పరిశోధన. ఈ శ్రీచక్రాల తర్వాత మహాశ్రీచక్రాలు వచ్చినాయి. అంటే స్టేజ్ బై స్టేజ్ దీంట్లో 6 పిరమిడ్లు ఉంటాయి, దీంట్లో 14 పిరమిడ్లు ఉంటాయి ఒక పిరమిడ్ లోపల, దీంట్లో 2 పిరమిడ్లు ఉంటాయి మెరకాబాలు. సో ఎంత శక్తి కావాలంత శక్తిని ఈ బ్రహ్మరంధ్రం ద్వారా. ఏంటి బ్రహ్మరంధ్రం ఏంటి? మనము ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? తలుపులు ఓపెన్ చేసి లోపలికి వస్తాం. ఇది ఏంటి? దేహమే దేవాలయం అన్నాడు. దేహం అంటే ఈ శరీరం, దేవాలయం. జీవుడే సనాతన దైవం అని మనకు ఆది శంకరాచార్యులు ఆల్రెడీ ఇచ్చున్నారు. ఏమిటి సనాతన దైవం అంటే? ఆల్రెడీ లోపల దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? నువ్వే అని నీకు తెలియదు, కానీ ఎలా తెలుసుకోవాలి? ధ్యానం ద్వారా తెలుసుకుంటావు. ఎలాగా? ఈ బ్రహ్మరంధ్రం చెల్లిన శక్తి ఈ శరీరం అంతా 72,000 జీవనాడులన్నీ కూడా పూర్తిగా శక్తితో నిండిపోయి మన బాడీలో చక్రాస్ ఉన్నాయి. కింద మూలాధారం అంటే వెన్నుపూస అడుగు భాగం నుంచి ఈ ఆజ్ఞా చక్రం వరకు 6 చక్రాలు ఉన్నాయి. అవన్నీ జంక్షన్స్ ఉన్నాయి. కింద చక్రం మూలాధారము, రెండవ చక్రం స్వాధిష్టానము అంటే పొత్తికడుపు ద్వారా స్వాధిష్టానము. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? వెన్నుపూసలో ఉన్నాయి. మూడోది ఎక్కడ ఉందంటే బొడ్డు అంటే తెలుసు కదా, మన తిన్న ఆహారం ఎక్కడైతే కలుగుతుందో అది 3వ చక్రం. అదేమైంది? మణిపూరకం అంటే అగ్ని. 4వది ఏంటి? అనాహతం. 5వది విశుద్ధము. 6వది ఆజ్ఞ. ధ్యానంలో ఏం జరుగుతుంది? జాగ్రత్త. పైన మనం పిరమిడ్ పెట్టుకున్నాం కదా, పిరమిడ్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నాం. ఇదేం చేస్తుంది? పైన విశ్వశక్తిని తీసుకుని ఏం చేస్తుంది? కింద మన తల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఏముంది? సెంటర్ లో బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం ఏం చేస్తుంది? ఫస్ట్ మూసుకుపోయి ఉంటుంది. మన ధ్యానం ద్వారా ఏం చేయాలంటే ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోతాయో బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈ విశ్వ చైతన్య శక్తి అంటే ఈ పిరమిడ్ లో ఉన్న విశ్వ చైతన్య శక్తి మన తల లోపల 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఆ 2 బ్రెయిన్స్ మధ్య గొట్టం ఉంటుంది, అదే బ్రహ్మరంధ్రం. దాని ద్వారా ఎక్కడికి వెళ్తుంది? ఈ వెనక ఉన్న మెదడులోకి. మెదడు అమ్లం గేట్ అంటారు. ఇక్కడ నుంచి వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది. ఆ వెన్నుపూస ఎక్కడ దాకా ఉంది? కింద వెన్నుపూస చివరి భాగమైన మూలాధారం దాకా. సో అక్కడ ఏమవుతుంది? కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఎనర్జీ తిరగడం వల్ల ఆ వెన్నుపూస చక్రాస్ అన్ని యాక్టివేట్. చక్రాస్ అంటే చక్రాలు ఉండవు, నాడుల యొక్క జంక్షన్స్. ఇప్పుడు ఇలా కొన్ని నాడులు ఉన్నాయనుకోండి, ఈ నాడుల యొక్క జంక్షన్ ఏమంటారంటే ఒక పేరు పెడతారు దానికి. ఓ మూలాధారం అనో, లేకపోతే ఇలా కలిసి ఇలా ఉన్న స్వాధిష్టానం అనో, లేకపోతే రకరకాలుగా ఉండడం వల్ల మణిపూరకం అనో. అట్లాగే ఏవైతే మెరిడియన్ జంక్షన్స్ అంటారు, ఆ మెరిడియన్ జంక్షన్స్ లో ఈ శక్తి వెళ్ళి ఎక్కడైతే టచ్ అవుతూ ఉంటుందో అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ కింద మూలాధారంలో మీకు ఈ యొక్క ఎనర్జీ వెళ్ళి షూటప్ అయింది అనుకోండి, దాంట్లో 4 పెటల్స్ ఉంటాయి. అది రెడ్ కలర్ లో ఉంటుంది. దాని యొక్క బీజాక్షరం ఉంటుంది అంటే లమ్ అని ఉంటుంది అనమాట. లమ్ అంటే ఆ యొక్క శబ్దం మనం బయట విన్నప్పుడు ఈ 4 పెటల్స్ కింద ఓపెన్ అయ్యి ఈ తొడలు ఉన్నాయి కదా, తొడల నుంచి కాళ్ళకి కిందకి, అట్లాగే భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజాల్లోంచి చేతుల్లోకి, అట్లాగే ఈ తలపైన వెన్నుపూస పైనుంచి కింద దాకా ఈ యొక్క శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు బాడీ అంతా మనం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేట్ అవుతున్నప్పుడు అంటే ఎనర్జీ వస్తుంది అనమాట. 1 గంట ధ్యానం చేసిన తర్వాత మన శక్తి పూర్తిగా వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మన కళ్ళు తెరిచేసి ఆ చేతి వేళ్ళ కళ్ళ మీద పెట్టుకుని మనం ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే ఈ పిరమిడ్ వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఈ రూమ్ ఉంది, హాల్ ఉంది, నేను ఈ హాల్లో ఎనర్జీ అంతా తీసుకోవాలన్నా బోల్ టైం పడుతుంది. అదే ఒక పిరమిడ్ ఉంది అనుకో, మా తలపైన ఉన్నాయి ఇవన్నీ పిరమిడ్లే. ఇదే 108. దీని పేరు నాకు పెట్టారు అనమాట 108. ఇవన్నీ మొత్తం పిరమిడ్లే. ఇవన్నీ కనిపించేవన్నీ కూడా మీకు పిరమిడ్లే. ఇటు గాని మొత్తం హాల్ అంతా 108 పిరమిడ్లు. ధ్యానంలోకి వచ్చిన కొత్త నేను కట్టినందుకు అప్పుడు దాకా మన సొసైటీలో ఎవరు కట్టలేనందున నన్ను 108 పిలిచేవారు అనమాట. ఈ 108 పిరమిడ్లు ఉన్నాయని. సో ఆ రకంగా నా పేరు 108 చేసేసారు, పోలీసు నెంబర్ లాగా. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, నేనేం అనలేదు. సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చి ధ్యానం చేసేవారు. 2012 దాకా బాగా నడిచింది. 2012 నుంచి కొంచెం స్లో అయింది. నేను ఎక్స్పెరిమెంట్ల మీద ఊర్లు వెళ్ళడం జరగడం, ఇక్కడ క్లాసులు ఆపేయడం. సో నేను ఎక్స్పెరిమెంట్లు ఇప్పుడు చేసేవాడిని అనమాట. అంటే ఏంటి, వేరే చోట పిరమిడ్ కట్టడానికి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను అధిగమించాలి.
ఇప్పుడు మీ ఇంట్లో ధ్యానం చేస్తారంటే మీ ఇంట్లో అందరూ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వీడేదో పిచ్చోడు అయిపోతాడు ధ్యానం చేస్తాడు అంటున్నాడు, అందరూ గడ్డాలు పెంచేసుకుంటారు, మా ఇంట్లో కూడా వీడు గడ్డాలు పెంచేసుకుని సన్యాసులు కలిసిపోతారని భయపడిపోయి మీరు ఆ పనులు చేయొద్దని చెప్పి ఇంటి వాళ్ళు ఆపేస్తారు. కానీ వాళ్ళకి అంతే తెలుసు, ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరు ఏ గుళ్ళకి వెళ్ళక్కర్లా, ఈ హిమాలయస్కి వెళ్ళక్కర్లా, చక్కగా హిమాలయస్ ఉన్న శక్తిని ఈ పిరమిడ్ కొనుక్కుని పిరమిడ్ లో కూర్చొని పెట్టి ధ్యానం చేస్తుంటే అదే శక్తి మీ లోపలికి వస్తూనే ఉంటుంది. డేకి స్టార్టింగ్ లో 1 గంట చొప్పున చేయాలి, సెకండ్ ఇయర్ 2 గంటలు, లేదా 3 గంటలు, థర్డ్ ఇయర్ పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీకు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త పనులు, పాత బూజు పట్టినవి ఉంటాయి చూస్తే పనులు, పాత ఎవడో చెప్తాడు, అది మీకు వినబుద్ధి ఏది చేయబుద్ధి ఏదు, కొత్త కొత్త చేయాలి, కొత్త కొత్త మనుషులు కావాలి. దీన్ని ఏమంటారంటే క్రియేషన్. లేని దానిని సృష్టి చేయడము, ఉన్నదాన్ని పక్కన జరిపి ఉన్నదాంతో కొత్త జ్ఞానాన్ని సృష్టి చేయాలి, కొత్త పనిని సృష్టి చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి కదా, డబ్బులు కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. నేను ఒక పని చేయదలుచుకున్నాను, నాకు దానికి కావాల్సిన పైకాన్ని ఇవ్వండి, తగిన డబ్బులు ఇవ్వండి, నేను అందరికీ పంచి పెడతాను, దాంట్లో నాకు కూడా కావాలి. మనం అడిగే విధానం ఉంటుంది. నాకు ఒక్కడికే ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరు, నాతో పాటు నాకులాగా ఎవరైతే ఎంతమంది కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఉన్న వారందరికీ కూడా నాకు వచ్చిన ఈ కోరికను అందరికీ ఇవ్వండి, మన్నించి నాకు ఇవ్వండి అని అడగాలి విశ్వాన్ని. మనం ఒక్కళ్ళే పట్టుకుని చెప్పాడు నువ్వు నాకు ఇయ్యి అంటాం, వాళ్ళు ఇస్తాను మెల్లగా అంటారు. అందరికి సంబంధించి మనం ఇప్పుడే, అందుకే సామూహిక చైతన్య ధ్యానం చేయాలి. ఎప్పుడు ఎక్కువ, ఓ 10 మందో 5 మందో 7 మందో 15 మందో 20 మందో, ఎప్పుడు కలిసిమెలిసి ధ్యానం చేయాలి. ఎంత కలిసిమెలిసి ధ్యానం చేస్తుంటే మీరు చూడండి, ఒంటరిగా చేసినందుకు 10 మంది లేకపోతే 20 మంది 50 మంది కలిసి చేసిన దానికి ఎంత శక్తి తేడా ఉంటుంది గమనించాం. అదే ఒక పిరమిడ్ లో ఎంతమంది కలిసి ధ్యానం చేస్తే ఇంకెంత పవర్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా సామూహిక చైతన్యానికి పెద్ద పెద్ద పిరమిడ్లు కడుతున్నారు. 60x60, 70x70, 100x100 చాలా వచ్చినాయి పిరమిడ్లు. ప్రతి ఊర్లో పెద్ద పెద్ద పిరమిడ్లు వచ్చేసినాయి. ఒకప్పుడు ఇంటి పైన మాత్రం చిన్న పిరమిడ్లు ఉండేవి. మరి అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మన కమ్యూనిటీ గ్యాదరింగ్ పెరుగుతుంది. అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం, కొత్త కొత్త అనుభవాలు పంచుకుంటాం. అక్కడ ఏం చేస్తాము, మన ఇంట్లో దాచిపెట్టుకుని కూరగాయలు పళ్ళు ఏవైతే నీళ్లు ఉన్నాయో కావాలంటే పెద్ద పిరమిడ్లో అక్కడ పెట్టు, చక్కగా నీళ్లు తాగొచ్చు, పళ్ళు పెట్టుకోవచ్చు, కూరగాయలు పెట్టుకోవచ్చు, మీ పాడైపోకుండా వస్తువులు దాంట్లో పెట్టుకోవచ్చు. మీ సౌదాలు ఉంటాయి కదా, పురుగు పట్టేవి బూజు పట్టేవి, అవన్నీ పిరమిడ్లో పెట్టుకోవచ్చు. ఎస్, పిరమిడ్ అన్ని రకాలుగా వాడుకోండి, కానీ ముఖ్యంగా ధ్యానానికి వాడండి. పిరమిడ్ ఏంటంటే స్టోరేజ్. అందుకనే ఒకప్పుడు ఈజిప్టోలో చనిపోయిన వాళ్ళని, యుద్ధంలో కానీ మామూలుగా చనిపోయిన వాళ్ళని లేపనాలు అంటే ఆకు పసర్లు రాసి గుడ్డల్లో చుట్టి ఇవన్నీ శవాన్ని దాంట్లో భద్రపరిచేవారని ఒకప్పుడు ఉండేది. కానీ నిజానికి అది కాదు. ఒకప్పుడు అంటే మనకు తెలియని కాలంలో ఉండేది, తర్వాత తీసేసారు, లేవు. కానీ 2000 సంవత్సరాల దాకా ఆ శవాలు పాడైపోలేదంట. జనరల్గా శవం 3 రోజు కంపు కొట్టి చచ్చిపోతాం. నువ్వు గుడ్డలో చుట్టూ ఏ ఆకులు ఏదైనా పెట్టు, ఏది ఉండదు. వారం రోజులకి అసలు చుట్టుపక్కల పారిపోతారు, అంత కుళ్ళిపోతుంది ఈ శవం. మరి పిరమిడ్లు ఏ వాసన రాకుండా శవం ఎలా ఉంది? ఏదో శవాలు పెట్టింది అన్నారు కానీ అమెరికా వాళ్ళు ఎందుకు పెట్టారు దాంట్లో? దాంట్లో శ్రీచక్రం యొక్క పవర్ ఉంది పిరమిడ్ లోపల. ఏంటి శ్రీచక్రం యొక్క పవరు? స్త్రీ శక్తి యొక్క శక్తి. ఇంకోసారి చెప్తున్నారు, స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే ఏంటి? మీరందరూ స్త్రీలే కదా, మీరందరూ శక్తివంతులే కదా, మరి ఎప్పుడు మీ శక్తిని ఉపయోగించారా? ఏం ఉపయోగిస్తాం సార్, మా మగళ్ళు ఎవరు ఒప్పుకోరు, మీకు చెప్పింది ఏది వినరు, వాళ్ళు చెప్పిందే మేము వినాలంటారు. కానీ మీలో ఉన్న శక్తి ఎప్పుడైతే తీస్తారో మగవాడు అసలు మాట మాట్లాడు. అందుకని మీరు ఏం చేయాలి, ఫస్ట్ మౌనంలో ఉండాలి. సెల్ ఫోన్ తీసి ఒక వారం రోజులు బయటకి ఇసిరేయండి, ధ్యానం చేయండి, శక్తిని పెంచుకోండి. ఏ మగవాడు వచ్చి మీతో మాట్లాడతారో చూస్తాను. చేయలేరు. ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంట్లు చేసి ఎంతో మంది చేయించాను, కానీ వాళ్ళు చెడుగా చూడద్దు, తక్కువగా చూడద్దు. మీ లోపల మీరు శక్తి తెలుసుకోండి, ఎంతో అమోఘమైన శక్తి, దైవశక్తి, మామూలు కాదు శక్తి మనలో ఉన్నది. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు. నేను నా అసలు ఆ యొక్క ఎనర్జీతో నా వయసునే ఫీల్ అవ్వను. నేను ఇంకొక 50 సంవత్సరాలు బతకాలి ఉంది. ఎందుకనంటే నేను చేయవలసిన పనులు అందరికి చెప్పడానికి. నేను ఇక్కడ ఏదో సరదాగా జలసా చేయడం కాదు, అయిపోయింది మనకి. కానీ తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నవి కొత్త వాళ్ళకి చెప్పాలి, పాత వాళ్ళకి చెప్పాలి. అంటే ఈ పిరమిడ్ లో ఏం జరుగుతుందంటే ఈ శరీరం అంతా కూడా పంచభూతాల యొక్క శక్తితో తయారైంది. అంటే ఏమిటి? భూమి,
నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని ఈ పంచతత్వాలతో ఉన్న 5 ఎలిమెంట్స్ అంటారు. ఈ 5 ఎలిమెంట్స్ తో ఈ యొక్క శరీరం తయారైంది. ఈ శరీరం అంతా కూడా పైనుంచి కిందకి భూమి. నీరు ఏంటంటే మన రక్తం ప్రసరణ జరుగుతుంది, మన తిన్న ఆహారం ఏమవుతుంది, ఆహారంలో కలుస్తుంది, మన తాగే నీరు, మన కిడ్నీస్ లో నీరు ఉంది, హార్ట్ లో నీరు, అన్ని అవయవాలు నీరు ఉంది. మొత్తము మన బాడీ 33%. ఈ గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్ లో 33% భూమి ఉంది. అంటే భూమిలో 33% అంటే నేల ఉంది, 65% నీరు ఉంది. చూసారా? ఈ సేమ్ ఈ బాడీ కూడా అంతే. దిస్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్. ఎర్త్ కి ఈ బాడీకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మరి ఈ భూమి మీద ఇంకేమున్నాయి? భూమి లోపల అగ్ని ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఇంతమందికి, ఇంతకాలం నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు, పిరమిడ్లు ఉన్నాయి కదా, భూమి యొక్క మధ్యలో పెద్ద అగ్నిగుండం ఉందని ఎంతమందికి తెలుసు? మీరు గూగుల్లోకి వెళ్ళి ఎర్త్ సెంట్రల్ కోర్ లేకపోతే ఎర్త్ సెంటర్ కోర్, ఎర్త్ సెంట్రల్ కోర్ అని కొడితే పెద్ద అగ్నిగోళం కనపడుతుంది. ఏంటి అగ్నిగోళం? ఆ అగ్నిగోళంలో ఇనుము, నికెలు, అనేక రకరకాల రాళ్ళు, వాయువులు అన్ని కలిసి మండుతూ ఉంటది. ఆ మండి ఏమవుతుంది, ఆ యొక్క శక్తి భూమి యొక్క ఉపరితలం అన్ని వైపులా గ్లోబ్ లాగా ఉంటది కదా, అన్ని వైపులా శక్తి ప్రసారం జరిగి విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు భూమి లోపల తయారవుతున్నాయి. అందుకే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, వేరే గ్రహాలకి ఆకర్షణ శక్తి లేదు. వేరే గ్రహాల్లో మనుషులు నేల మీద నడవరు, గాలిలో నడుస్తారు, మనం భూమి మీద నడుస్తాము. చిన్నప్పుడు చదువుకున్నాం కానీ మర్చిపోయాం, గుర్తులేదు. ఆ భూమికి ఉండే ఆకర్షణ శక్తి వల్ల మనకు రక్త ప్రసారం కింద నుంచి పైకి, పై నుంచి కింద జరుగుతుంది. రక్తం అంతా గుండెలోకి వస్తుంది, గుండెలోకి వచ్చిన రక్తం క్లీన్ జరిగి మొత్తం శరీరం మొత్తం అంతా పై నుంచి కిందకి వ్యాప్తి జరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల వల్ల జరుగుతుంది. మరి ఈ పిరమిడ్ లోపల ఏమొస్తుంది? విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఏర్పడుతుంది. అది పిరమిడే, ఇది కూడా పిరమిడే. విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఏర్పడుతున్నాయి. ఈ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఏర్పడుతుండడం వల్ల ఏమవుతుంది? మన శరీరంలో విద్యుత్ శక్తి పెరుగుతుంది. విద్యుత్ శక్తి ఎప్పుడైతే పెరిగిందో ఎనర్జీ, విద్యుత్ అంటే ఎనర్జీ. మనం ఇంట్లో కరెంట్ పోతే మనం కరెంట్ మీద పనిచేసే సామాన్లు డెడ్ అయిపోతాయి కదా, మళ్ళీ కరెంట్ వచ్చేదాకా మనం కూడా అంతే. నైట్ నిద్రపోతాం, నిద్రపోసి ఏం చేస్తాము? చక్కగా దివ్యమైన శక్తిని సంపాదిస్తాం. పొద్దున్న లేచి ఆకలి 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 అంటాం, అంటే ఆకలి అలవాటు మైండ్. అసలు యాక్చువల్గా రాత్రి మనం తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ మనం ఏం తినక్కర్లేదు, యోగి అయితే ఏం తినడం. మరి మనం మానవులం కాబట్టి మనసుతో పనిచేస్తాం కాబట్టి శారీరక శ్రమ మనకు కావాలి కాబట్టి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారం ఏమవుతుంది? అది గ్లూకోజ్ గా మారి శక్తిగా మారి తిరిగి మన శరీరానికి పనిచేస్తుంది. మరి పనిచేసిన శక్తి ఏమో, ఈ థైరాయిడ్ శక్తి వల్ల ఏం చేస్తాం? ఉద్యోగాలు చేస్తున్నాం, ఇంట్లో పని చేస్తున్నాం. మరి పొద్దున్న లేసి ఏం చేస్తున్నాం? టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. అంటే జీవితంలో సగ భాగం వండుకోవడానికి సరిపోతుంది, మిగతా సగ భాగం గాసిప్స్ అంటే ముచ్చట్లకి. మరి ఏం నేర్చుకుంటున్నాం? అందుకే ధ్యానం చేయడం వల్ల మీరు ఆల్రెడీ ఒక లోపల శక్తి ప్రవహిస్తుంది కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి మనం తినే ఆహారం తగ్గుతుంది, మన మాటలు తగ్గాలి, మనకు ఆలోచనలు వచ్చే ఆలోచనలు తగ్గాలి, చేసే పని మీద ఏకాగ్రత పెరగాలి, చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరగాలి. ఎవరైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి, ఎదురు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడితే వాడు చెప్పేది సరిగ్గా వినలేదు. సో పిరమిడ్ ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఎలాగ ఆరోగ్యము? రక్త ప్రసరణ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈ జరగక ఏమవుతుంది? ఎక్కడంటే అక్కడ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. నాడీ మండలం శుద్ధి జరగాలి. నాడీ మండలం ఏం చేసామంటే ఎన్నాళ్ళు మనం దొరికిన చెత్త అంతా తినేసాం. ఏంటి? కోళ్ళు, మేకలు, చేపలు, రేలు, ఈతలు, ఏది పడితే దొరికింది తినేసాం. అది కూడా శరీరమే, ఇది కూడా శరీరమే. ఆ శరీరాన్ని కూడా భగవంతుడు తయారు చేశాడు, ఈ శరీరాన్ని కూడా భగవంతుడు తయారు చేశాడు. మరి భగవంతుడికి మనం పొద్దున్న లేస్తే ఆరోగ్యపురి పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాము. మరి ఆయన తయారు చేసిన వస్తువుల్ని చంపి మనం తిని ఆయన పెట్టచ్చా? అది మీ ఇష్టం. ధ్యానం చేసే వాళ్ళకి శాకాహారం మాత్రమే పనిచేయాలి. ఆ తిన్న ఫ్లష్ మీ బాడీలో ఉండే ఫ్లష్ రెండింటికి ఏమవుతుందంటే విరుద్ధంగా జరిగి డైజెషన్ 72 గంటలు పడుతుంది దాంట్లో.
ఎందుకంటే అది శవం, చనిపోయింది, శవం అయింది, కానీ దాంట్లో కొద్దిగా ఎనర్జీ ఉంటుంది అనమాట. రక్త ప్రశ్న లేదు దాంట్లో. కానీ ఆ శవాలు మనం తినడం వల్ల ఇది ప్రోటీనే, అది ప్రోటీనే. ఆ ప్రోటీన్ శక్తిని ఇస్తుందని, రుచిగా ఉందని తినటం మొదలెట్టాం. మరి దేవుడు పుట్టించిన జీవరాశుల్ని చంపి మనం తినాలా తినకూడదు అన్నది విచక్షణ జ్ఞానం. అది మీకే వదిలేస్తున్నాం. అందుకే పత్రిసారి ఏమన్నాడు, శాకాహారమే మానవాహారము, జంతువులను చంపి తినరాదు. అది భగవంతుడే, నువ్వు భగవంతుడివే. అందుకే సార్ ఏమన్నాడు, చేపలోన రొయ్యలోన కోడిలోన అన్ని జీవరాశుల్లోనే భగవంతుడు ఉన్నాడని క్లియర్ గా చెప్పాడు. ఒక ప్రాణి కదులుతుంది అంటే, ఇలా కదులుతుంది అంటే దాంట్లో భగవంతుడు ఉన్నాడు అంతే. చెట్టు పచ్చగా ఉందంటే భగవంతుడు ఉన్నాడు. అది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ అది ఆత్మ ప్రయాణంలో ఎన్ని వస్తాయి, 4 శాఖల్లో ఎక్కడెక్కడ ఆత్మ ప్రయాణం చేస్తుంది. మనం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం. ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నాం. జీవుడు, ఇది కూడా జీవుడే, అవి కూడా జీవుడే. జీవరాశులు అంటాం. మనకన్నా కొంచెం కిందది జంతువులు, దానికన్నా కొంచెం కిందవి పక్షులు, దానికన్నా కొంచెం కిందవి చెట్లు, దానికన్నా కొంచెం కిందవి భూమి లోపల ఉండే మినరల్స్, లవణాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇనుము, ఖనిజాలు, వీటిలన్నిట్లో మనం ప్రయాణం చేసి ఫైనల్ గా మానవ దేహంలోకి వచ్చాం. మన మానవ దేహానికి ఏమి ఇచ్చాడు? మనసు ఇచ్చాడు. మనసు ద్వారా ఏం చేయాలి? కొత్త కొత్త క్రియేషన్లు చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కొత్త కొత్త క్రియేషన్ ఎవడో కనిపెడిదామని కాపీ కొట్టేస్తాం. కాపీ కాదు మనం కొట్టాల్సి, కొత్తది చేయాలి. ఎవరు తయారు చేయలేని చేయాలి. జస్ట్ మీరు అనుకుంటే అన్నీ అవుతాయి. నాకు కొత్తది రావాలి, ఏం కావాలని అడుగుతారు. చెప్పండి మీకేముందో. మీరు కారు కనిపెట్టాలా, జట్టు కనిపెట్టాలా, అంటే రైలు పార్ట్లు కనిపెట్టాలా, శరీరంలో భాగాలు తెలుసుకోవాలా, లేకపోతే వ్యవసాయం పండించే అవి తెలుసుకోవాలా, మీరు అడిగే విధానంలో ఉంది. కానీ మీరు ఏం అడుగుతారు? మాకు కిలో బంగారం ఇయ్యి, ఒక 50 కోట్ల డబ్బులు ఇయ్యి, మా ఇల్లంతా బంగారంతో నింపే, మా ఇంట్లో అన్ని వస్తువులన్నీ కూడా ఏసీ అయిపోవాలి, ఈ తప్ప మనం ఏం కోరుకో, ఎప్పుడు అయ్యే కోరుకుంటాం. కొత్త కోరట్లేదు మీరు, కొత్త కోరండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి అడుగుతారు? వాళ్ళు మీరు ఆశ్చర్యపోయి అడుగుతారు, మీకు అర్థం కానే అడుగుతారు. అందుకని మీరు వాళ్ళని తిట్టుకుంటారు. ఎందుకంటే పిల్లల్లో ఉన్న నాలెడ్జ్, జ్ఞానం చాలా ఉంది. మీ తర్వాత జనరేషన్ మనకన్ని బౌండరీలే. వాడి దగ్గరికి వెళ్ళకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. ఓకే, ఎన్వి తినద్దు. మిగతా వాళ్ళ ఇంటికి వెళ్తే వెజిటేరియన్ తినొచ్చు కదా. మరి మనం ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి తింటామా? తినం. పోనీ వేరే కులం వాడు పిలిచాడు, వాడి దగ్గరికి వెళ్తామా? వేరే మతం వాడు పిలిచాడు, వాడి దగ్గరికి వెళ్తామా? వెళ్ళం. మరి మన పిల్లలు ఎవడి ఇంటికాడ రెడీ, ఏ మతమైనా రెడీ, ఏ ఊరైనా రెడీ, ఏ దేశమైనా రెడీ. అంటే వాళ్ళ విజ్ఞానపరంగా చైతన్యం ఎంత పెరిగింది, మనం ఎందుకు ఇలాగున్నాం? దేన్ని అంగీకరించదు. వాళ్ళన్నీ అంగీకరిస్తారు. వాళ్ళు మంచి చెడు తెలుసుకుంటారు. నువ్వేదైనా చెప్తే ఏ పో మమ్మీ, ఏ పో డాడీ, మీకేం తెలీదు. ఎందుకని రిజెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ జ్ఞానాన్ని మీరు అందుకోవట్లేదు, మీ పాత జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అందుకనే పిరమిడ్ ధ్యానంలో కొత్త కొత్త క్రియేషన్స్ చేయండి. ఎప్పుడు కొత్త, మీరు ముగ్గురు కొత్త వేయండి, మీ ఆర్ట్ కొత్తదేయండి, కొత్త కొత్త జ్ఞానాలు కనిపెట్టకండి. తర్వాత కొత్త కొత్త విజ్ఞానము, కొత్త కొత్త కంప్యూటర్లు మళ్ళీ ఎన్నో విభాగాలు. ఎస్, ప్రతి ఒక్కటి కొత్తదనం కావాలి. వంటల్లో కొత్తదనం రావాలి, వేసుకున్న బట్టల ఫ్యాషన్ లో కొత్తదనం రావాలి, నగలు ధరిస్తే వాటిలో కొత్త క్రియేషన్స్. ఇవన్నీ క్రియేషన్సే. మరి ఇవన్నీ తెలియనివి ఎలా తెలుసుకోండి? ఎంతో మ్యాథమెటిక్స్ దీంట్లో ఉంది. ఎంతో మన శరీరం అనుకుంటున్నాం కదా, ఈ శరీరంలో ఎన్ని జామెట్రీస్ ఉన్నాయో తెలుసా మీకు? గూగుల్లోకి వెళ్ళి హ్యూమన్ బాడీ జామెట్రీ అని కొట్టండి, అన్ని మీకు తెలుస్తాయి. ఎర్త్ జామెట్రీ అని కొట్టండి, ఎర్త్ జామెట్రీకి హ్యూమన్ బాడీ జామెట్రీ డైరెక్ట్ రిలేషన్ ఉంది. చెప్పే కదా, 33% ఎర్త్ ఉంటే 65% వాటర్ ఉంది. ఆ భూమి లోపల ఏది ఉంది, శరీరం లోపల అదే ఉంది. డైరెక్ట్ భూమికి మనకి లింక్ ఉంది. సూర్యుడు భూమి యొక్క మధ్య భాగంలో అగ్నిగోళం ఏదైతే ఉందో అది మన బొడ్డు. మరి భూమి పైన ఉపరితల మీద గాలి వీస్తుంది కదా, ఇది అనాహత చక్రము, ఇది ఆకాశము, విశుద్ధము. విశుద్ధ చక్రంలో ఏం జరుగుతుంది? శక్తి అంతా కూడా ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం గ్లాండ్ ఉంది? థైరాయిడ్, విష్ణు గ్రంథి, లేదా రుద్ర గ్రంథి చదువుతాం కదా మనం విష్ణు దీంట్లో లలిత సహస్రనామాల్లో. ఈ గ్రంథి ఏం చేస్తుంది? కింద ఉన్న అన్ని గ్రంథుల్ని మేనేజ్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. మన షుగర్ ఎక్కడ ఉంది? ఈ మణిపూర్ చక్రం పక్కన వచ్చే దాంట్లో, ఈ ప్యాంక్రియాస్ దగ్గర
అది ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అయిపోతుందో అక్కడ షుగర్ వ్యాధి వస్తుంది. నాకు ఉంది, నేను షుగర్ వ్యాధి ఉండబట్టే నేను దీంట్లోకి వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదు. మరి ఆ షుగర్ వ్యాధిని ఛానల్ కంట్రోల్ చేశాను. మళ్ళీ ఈ మధ్య ఏం చేసింది, 1.5 year నుంచి మళ్ళీ షుగర్ పెంచేసింది. వీడు ఏం చేస్తాడు, ఇంకా ఎక్స్పెరిమెంట్లు ఏం చేసి చెప్తాడు ఎట్లా కంట్రోల్ చేయాలి అగ్నిని. ఈ అగ్ని ఏం చేస్తుంది, మనం తినే ఆహారాన్ని పచనం చేస్తుంది, మనలో ఉన్న చెడుని పచనం చేస్తుంది. ఇప్పుడు ఈ తల లోపల ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి ఎక్కడికి వస్తుంది శ్వాస, ముక్కు ద్వారా వెళ్ళి ఎక్కడి దాకా వస్తుంది, బొడ్డు దాకా వస్తుంది. బొడ్డు దగ్గర ఏముంది, అగ్ని ఉంది. ఇప్పుడు మీరు మీ గ్యాస్ పొయ్యి, మీ ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలిగించాలి, స్విచ్ తిప్పారు, మరి మంట ఎలాగ వస్తుంది, లైటర్ వెలిగించాలి కదా, లైటర్ ద్వారా వెలిగించాలి కదా. లైటర్ నుంచి ఏమొస్తుంది, ఒక చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ ఏం చేస్తుంది, ఈ గ్యాస్ కనెక్ట్ అయ్యి ఒక మంటలాగా వస్తుంది. అంటే ఇక్కడ అగ్ని, ఇక్కడ ఏమవుతుందంటే స్పార్క్, ఎలక్ట్రిక్ స్పార్క్. ఈ ఎలక్ట్రిక్ స్పార్క్ ఏమవుతుంది, ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ముక్కులోంచి బ్రహ్మరంధ్రం దాకా వెళ్ళి పైనుంచి ఒక స్పార్క్ గా తయారయ్యి బొడ్డు దగ్గరికి వెళ్తుంది. బొడ్డు దగ్గర ఉన్న అగ్ని పడుకుని ఉంది, దాన్ని ఏం చేస్తుంది, ఈ శ్వాస వెళ్ళి దాన్ని పిన్నింగ్ ఇలా కొడుతుంది అనమాట, ఇలా కొడుతుంది. లే శ్వాస లెగు అంటే అగ్ని లేపుతుంది శ్వాస వెళ్ళి. అప్పుడు ఫైర్ ఏమవుతుంది, బ్లో అవుతుంది. అంటే శక్తి మన లోపలే ఉండి అగ్ని ప్రజ్వలిస్తుంది. పైన ఉన్న పైరామిడ్, పైరా అంటే అగ్ని, ఆ అగ్ని ఏమవుతుంది, తిరిగి మన లోపలికి ఆ శక్తి వచ్చినప్పుడు మన లోపల ఉన్న అగ్నిగోళం ఏమవుతుంది, అది విస్ఫోటనం చెంది ఇక్కడ నుంచి శక్తి వెళ్తుంది, పైనుంచి శక్తి వస్తుంది. రెండు శక్తులు కలిసి ఏం చేస్తున్నాయి, ఈ 72,000 జీవనాడులన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే అది శుద్ధి చేస్తుందో అప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో ఈ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఈ చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు మనలో రకరకాల భావోద్వేగాలు అన్ని బయటకు వెళ్ళిపోతా ఉంటాయి, భయాలు బయటకు వెళ్ళిపోతాయి, కొత్త కొత్త క్రియేషన్స్ చేస్తాము, ఆకలి తగ్గిపోతుంది, ప్రేమ పెరుగుతుంది అందరి పట్ల, అంటే జీవరాశుల పట్ల, మనుషుల పట్ల, అన్ని జీవరాశుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల. తర్వాత ఈ ఆజ్ఞా చక్రంలోకి వస్తాం. ఆజ్ఞా చక్రంలోకి వచ్చాక ఏమవుతుందంటే మనకి కంటికి, ఈ భౌతిక కళ్ళకి కనపడని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కనపడతాయి. ఈ రెండు కళ్ళు ఏం చేస్తాయి, భౌతిక పరమైన వస్తువులు మాత్రమే చూస్తాయి ఫిజికల్ గా. మన ధ్యానంలో తాడే ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కంటికి కనపడని ఎన్నో ఉంటాయి. ఫస్ట్ చూడగానే భయపడతారు, ఏంటంటో కనపడతారు, దేవుడు కనపడతారు, జీవరాశులు కనపడతాయి, పశ్చిమ మైదానం కనపడతాయి, నీళ్లు కనపడుతుంది, సముద్రం అడుగుబాగా కనపడుతుంది, ఆకాశం పై భాగం కనపడుతుంది. ఇవన్నీ అక్కడికి వెళ్ళలేం కదా మనం, ఇక్కడ కూర్చొని చూడవచ్చు. మీ తాడే మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ధ్యానం చేస్తూ అమెరికాలో ఈ టైంలో మీ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి యాస్ట్రల్ ట్రావెల్ చేయండి. యాస్ట్రల్ ట్రావెల్ చేసి చూడండి అక్కడ ఏం జరుగుతుందో. సుధాకర్ అక్కడ ఉన్నాడు కదా, సుధాకర్ ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ తాడే మాస్టర్ ఉన్న వాళ్ళంతా ఇక్కడి నుంచి మనం అక్కడ చూడొచ్చు. ఎట్లా జరుగుతుంది అంటే మన దగ్గర ఎక్స్ట్రా పర్సెప్షనరీ సెన్సెస్ అంటారు వీటిని ఇంగ్లీష్ లో. అంటే మనలో ఉండే దివ్యమైన పరికరాలన్నీ కూడా ఉత్తేజమయ్యి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వినపడితే కనబడతాయి. మనలో దివ్య జ్ఞానం ఉంది, అది ఎంతో సాధన ద్వారా వస్తుంది, కఠోర సాధన కాదు. ఇప్పుడు కొత్తగా చేసిన వాళ్ళకి, ఈ 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి తాడాయి ఓపెన్ ఇప్పుడే కాదు, ఇప్పుడు కాదు, అది పాతది, ఎప్పుడో చేస్తుంటది కంటిన్యూస్. మళ్ళీ ఏదో చక్రం నుంచి స్టార్ట్ అయ్యి ఆజ్ఞ చక్రం రాగానే ఆటోమేటిక్ గా మనకి తెలియని దివ్యనేత్రం ఓపెన్ అవుతుంది అనమాట. అంతేగాని ఈ జన్మ చేసేసి ఈ జన్మ వచ్చామంటే వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. సాధన చేయకుండా నేను రోజుకి గంట చేసేస్తాను నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఎక్కడ ఓపెన్ అవుద్ది? మౌనంలో ఉండాలి, ఒక పూట ఆహారం తీసుకోవాలి, చాలా తక్కువగా మాట్లాడాలి, సరైన శ్రమను చేయాలి, అందరూ సమానత్వం తెలుసుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఈ చక్రాలన్నీ దాటాక అప్పుడు ఆజ్ఞా చక్రంలో నీ ఆత్మ ప్రవేశించి నువ్వు ఇది కాదు నాయన, శరీరం నువ్వు కాదు, శరీరం లోపల నువ్వు ఉన్నావు. ఎందుకు ఉన్నావు అంటే సరైన కర్మలు నేర్చుకోవడానికి, ధ్యానం నేర్చుకోవడానికి, లేదంటే ఏమైనా భావ రూపంలో ఉన్నవి ఎక్స్ప్రెస్ చేయడానికి. ఆత్మ ఎక్స్ప్రెస్ చేయలేదు కదా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, పంచేంద్రియాలు అన్ని ఉపయోగించుకుంటుంది. ఎవరు నువ్వు? సోల్. అదే మొన్న ఆల్రెడీ ఒక వీడియో విఎంసీకి ఇవ్వడం జరిగింది, ఈ భూమి పైన జరిగే మార్పులు, పరిణామాలు. మరి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు చూసాం కదా. మనం ఇప్పుడు పిరమిడ్ శక్తి తెలుసుకున్నాం, భూమి మీద పరిణామాలు జరుగుతున్నాయి. మనం ఇంట్లో నెగిటివ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం, ఒక 4 పిరమిడ్లు పెట్టండి,
మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. దాని కింద ఏవైతే పిరమిడ్లు పెట్టారో దాని కింద అంత గాజు దాంట్లో ఉప్పు వేయండి, దొడ్డు ఉప్పు వేసి పెట్టండి. మీ ఇంట్లో ఎనర్జీస్ అన్ని క్లీనింగ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి. లేదంటే మీ ఇల్లు తుడుచుకుంటారు కదా ఫ్లోరింగ్, దాంట్లో రోజు ఇడ్స్ తుడిచేటప్పుడు ఒక అంత ఉప్పు ఎట్లా అంటే ఒక 100 grams ఉప్పు వేసేయండి, వాటర్ లో కలిపేసి మొత్తం ఇల్లుని తుడిచేయండి. సాంబ్రాన్ని పొగేయండి, కర్పూరం చల్లండి, లేకపోతే పిరమిడ్ శక్తి కింద కూర్చొని ధ్యానం చేయండి. అంత పాజిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఇతరులను హాని కలిగించేవి, ఇతరులు బాధ పెట్టేవి, ఇతరులు చేస్తున్న మంచి పనులకు అడ్డం పడేవి అన్ని నెగిటివ్ ఎనర్జీ. అవి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా గమనించండి. మీ లోపల అటువంటి ఏమైనా ఉంటే అటువంటి ఎనర్జీ నాలో పుట్టద్దు, నా లోపల తయారు కావద్దు అని చెప్పి ధ్యానంలో కూర్చోండి. అవి కూడా రావు. అంటే మన లోపలే ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, మనం ఈ థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ కానీ ఈ దివ్య నేత్రం, దివ్య శక్తులు, దివ్యమైన జ్ఞానం వినడానికి ఈ అడ్డం పడతాయి మనలో ఉన్న నెగిటివ్స్. నెగిటివ్స్ అంటే ఏంటి తెలుసు కదా, 6 అరిషడ్ వర్గాలు. అంతా అరిషడ్ వర్గాలు అన్నారు. ఏమిటవి? కామ, క్రోధ, లోహ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి ఏం చేస్తాయి, మనం చేసే ప్రగతికి అడ్డం పడుతుంటాయి. సో ఈ 6ని ఎలిమినేట్ చేయడానికి నిరంతరం ధ్యానం చేయడం వల్ల, నిరంతరం పుస్తకాలు చదవడం, చక్కగా ఒక 10 మందితో ఒక సత్సంగం చేయడము, సేవ చేయడము ద్వారా ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నెగిటివ్స్ అని బయటకు వెళ్ళిపోయి మనకి దివ్య జ్ఞానం ప్రసాదించి తాడైపోతుంది. శివుడికే కాదు మనందరికీ ఉంది. కానీ అక్కడ దాకా మనం ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే ప్రాపంచిక విషయాలు ఎక్కువ తీసుకుంటాము, మన లోపల ఉన్న విషయాలకి మనం తక్కువ ప్రాధాన్యం ఇస్తాం. నీ లోపల కోరిక ఉంది కదా, నీ లోపల తెలుసుకోవాలి కదా, నీ లోపల ప్రయత్నం చేసావు, మరి చేయట్లేదు. ఒక పిరమిడ్ చాలదు, ఇంకా శక్తివంతమైన పిరమిడ్ పట్ట, ఇంకా చాలు ఇంకో శక్తివంతమైన పిరమిడ్ పట్టు. దానికి కూర్చో 2 గంటలు 3 గంటలు 4 గంటలు చేయి, ధ్యానం చేయి, మొత్తం చక్రాసాన్ని యాక్టివేట్ అయిన ఆహారం తగ్గిపోతుంది, మాట తగ్గిపోతుంది. ఇంకా ఇంకా చేయగా ఏమవుతుంది, దివ్యనేత్రం ఓపెన్ అవుతుంది. దివ్యనేత్రంతో మళ్ళీ చూస్తే నీకు తెలియని కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. నీకు చావు భయం పోతుంది. నువ్వు ఎప్పుడంటే అప్పుడు హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉంటావు, మళ్ళీ పొద్దున కల్లా ఈ బాడీలోకి వచ్చేస్తూ ఉంటావు. ఇదేంటిదంటే ఇది నేను కాదు, అదే భయం పోతుంది, చావు భయం పోతుంది. చావు భయం ఉంది అందరికీ. ఎందుకని? దాని గురించి అవగాహన లేదు కాబట్టి. చావు లేదు, మనం మృత్యుంజయాలు ఎప్పటికే ఉన్నాం. ఇది వదిలేస్తాం అంతే, మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తాం. ఇది వదిలేసినంత మాత్రాన ఆత్మ లేదా? మనం ఆత్మ ఈ శరీరం కాదు, ధరించాం. ఈ రోజు ఈ బట్టలు వేసుకున్నాం, చాలా బాగున్నాయి, రేపు పొద్దునకి ఏమవుతాయి, మాసిపోతే తీసి ఏం చేస్తాం, కొత్త వేసుకుంటాం. అంతే. అంత సింపుల్ గా ఆ లెవెల్లో ధ్యానం చేయండి, అంత సంతోషంగా ధ్యానం చేయండి, అంత ఉత్సాహంగా ధ్యానం చేయండి. పోయాడని ఏడవక్కర్లేదు, పుట్టాడని నవ్వక్కర్లేదు, 2 సమానమే. అందుకే అన్నమయ్య కూడా ఏం చెప్తాడంటే పుట్టుట గిట్టుట సత్యము. అంటే పుట్టడం చనిపోవడం 2 సత్యమే. కానీ మధ్య నట్టనడం జీవితం ఏదైతే ఉందో అది నాటక రంగం అన్నది. నాటకం పొద్దున్న లెగిస్తే దేనికి భయపడతారు? ఈ పిరమిడ్ ధ్యానం అత్యుత్తమైన జ్ఞానాన్ని అందిస్తుంది ప్రపంచంలోనే. అసలు నువ్వెవరు, ఈ యోగం అంటే ఏంటి, యోగ పరంపర అంటే ఏంటి, ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అంటే ఏమిటి, తర్వాత ఈ యోగ పరంపరలో నీ ఆత్మ పరంపర ఏంటి, ఆత్మ యొక్క ప్రయాణం ఏంటి. మరి మన ముక్కు కూడా పిరమిడే. ఇలా తిరిగితే సగం పిరమిడ్ కనబడుతుంది కదా, మరి ఈ పిరమిడ్ ని సగం మూసేసే ఏం కనబడుతుంది చూడండి. మరి ఇది ముక్కులా ఉందా లేదా? ముక్కే కదా. మరి ఆ ముక్కు దగ్గర ఏం జరుగుతుంది, శ్వాస లోపలికి వెళ్తుంది. సార్ నేను ఏమడిగాను, సార్ సగమే ఉంది కదా సార్ అంటే, మిగతా సగం లోపల ఉంటుంది. అంటే ఈ లోపల పిరమిడ్ ఆల్రెడీ ఉంది. ఎవరు తయారు చేసి పెట్టారు దీంట్లో? మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తాతగారు ఎవరు తయారు చేశారా? చేయలేదు. ఇది విత్తనం వాళ్ళది. శరీరాన్ని తయారు చేసింది కొన్ని వందల వేల మంది హాస్టల్ మాస్టర్స్ తయారు చేసి తల్లి గర్భంలో తయారు చేసి మనకిస్తే దాంట్లోకి మనం వచ్చాం. మీళ్ళు కట్టించుకోవాలనుకున్నారు, మీళ్ళు ఎవరు కట్టాలి? మేస్త్రి కట్టాలి. మేస్త్రి ప్లాన్ ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన తర్వాత మేస్త్రి కట్టిన తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు రావాలి? ఓనర్ రావాలి. అంతే కదా. అలాగే ఈ దేహము ఎందుకు ఇచ్చారంటే పిరమిడ్ ధ్యానంలో తక్కువ టైంలో ఎక్కువ శక్తిని తీర్చుకుంటూ తెలియని విశ్వరహస్యాలను ఛేదించడానికి. ఇంతకు ముందు పిరమిడ్స్ లేవు. పిరమిడ్స్ వచ్చి 5000 years అయింది లెక్క ప్రకారం.
కానీ 10,000 బిఫోర్ కూడా పిరమిడ్స్ ఉన్నాయి, కానీ మనకు తెలియదు. ప్రతి వాళ్ళు పిరమిడ్ ధ్యానం చేయండి. పిరమిడ్ వల్ల మీరు తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోండి. మరి తెలుసుకునే విషయాలు మీకు ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు మనకు తెలియజేయండి. మళ్ళీ వేరే సబ్జెక్టులోకి వెళ్తే మళ్ళీ మీరు అన్ని మారిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుని మీకేమైనా డౌట్లు ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ సార్. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు అడగమనండి సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు సార్. చాలా అంటే చాలా అద్భుతంగా మన శరీర నిర్మాణం గురించి, పిరమిడ్స్ గురించి, చక్రాస్ గురించి, అదే విధంగా ఈ టైంలో ఎలా ఉండాలి మన నడవడిక, దాని గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు సార్. సార్ ఫోన్ చేస్తాను. ఒక చిన్న 2 ప్రశ్నలు సార్. ఇప్పుడు నార్మల్గా సార్, ఇప్పుడు సామూహిక ధ్యానం అన్నారు కదా, జూమ్ లో కూడా ఇప్పుడు 20-30 మంది కలిసి ధ్యానం చేస్తే మనం అందరం కనెక్ట్ అయ్యి ఉంటామా సార్? అది కూడా మనకు సామూహిక. డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో బల్బులు ఉన్నాయి, ఒక్కొక్క గదిలో ఒక బల్బు పెట్టావు. ఒక్కొక్క గదిలో ఒక బల్బు పెడితే ఎంత కాంతి వస్తుంది? ఒకే గదిలో 3 బల్బులు పెడితే ఎంత కాంతి వస్తుంది కదా? ఒకే చోట ఎక్కువ మంది ఉండి, అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నారు కదా జూమ్ లో. ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ విశ్వంలో ఉండే శక్తి ఎలక్ట్రానిక్స్ ద్వారా మన శక్తిని కనెక్ట్ చేస్తుంది. అంటే మన ఐడియాని, మన యొక్క జీవశక్తిని కనెక్ట్ చేస్తుంది. ఈ జీవశక్తులు అన్ని కలిసి ఒకేసారి ధ్యానం చేయడం వల్ల ఏమిటంటే ఒక సర్క్యూట్, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్, ప్యూర్లీ సైన్స్. నా దగ్గర మీరు వినాలి, కానీ మీకు వద్దురా బాబు నాకు ఇవాళ సార్ అనే అంత జ్ఞానం ఉంది మీరు నేర్చుకుంటానంటే. నార్మల్ పిరమిడ్లు ఏముంది సార్? ఒక పైనుంచి కిందకు వచ్చి పిరమిడ్ మాత్రమే ఉందండి. అంటే ఈ పైనుంచి ఈ కిందకు వచ్చే పిరమిడ్ మాత్రమే ఒకటే ఉంది. అయితే ఏమవుతుంది, విశ్వ చైతన్య శక్తి పైనుంచి తీసుకుని ఇక్కడ అన్ని క్లీన్ చేసేసి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసి ఒక పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఈ రివర్స్ పిరమిడ్లు ఏమవుతుంది, నీ లోపల ఏదైతే బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయో, అదిగో ఈ పాయింట్ కనబడుతుంది కదా, నీ లోపల ఉన్న బ్యాడ్ ఎనర్జీస్ ని ఇది లాగేసుకుంటుంది. లాగేసుకుని ఏం చేస్తుంది, ఈ విశ్వ చైతన్య శక్తిని నీ లోపల ఉన్న శక్తి 2 మిక్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పోర్షన్ లో మిక్స్ అయ్యి తిరిగి మళ్ళీ నీ బ్రహ్మరంధ్రంలోకి వస్తుంది. అంటే నీ ఆత్మశక్తి, రెండోది విశ్వ చైతన్య శక్తి, 2 నీ లోపలికి వచ్చినప్పుడు తక్కువ టైంలో ఎక్కువ శక్తి వస్తుంది. ఇది మెర్కాబా. ఇటువంటి మెర్కాబాలు 3 దీంట్లో ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను, జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి, ఈ కిందకి 3 ఉన్నాయి కదా, అంటే ఎల్లోది ఒకటి, బ్లూ ఒకటి, వైలెట్ ఒకటి. ఇక్కడ 3 పిరమిడ్లు కింద ఉన్నాయి. అట్లా పైన 3 వైలెట్, గ్రీన్, ఆరెంజ్. ఈ 3 పిరమిడ్లు ఏమవుతాయంటే కింద 3 పిరమిడ్లతో అనుసంధానం అయిపోయినాయి. దీంట్లో మళ్ళీ ఏమి ఇచ్చాం, క్రిస్టల్స్ ఇచ్చాం. ఎన్ని రకాల క్రిస్టల్స్? 40 రకాల వెరైటీ క్రిస్టల్స్ అనమాట. 40 వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ క్రిస్టల్స్. మళ్ళీ దీంట్లో టంబుల్స్, ఈ మూలకుంటే టంబుల్స్, ఇవన్నీ టంబుల్స్ అంటారు. ఈ టంబుల్స్ ప్లస్ ఈ బాల్స్, ఈ ప్రపంచంలో ఎవరికి దీని టెక్నాలజీ తెలియదు. ఇది ఉన్నట్లో హైయెస్ట్ హీలింగ్ టెక్నాలజీ అంటారు అన్నమాట దీన్ని కదా. పైన ఎన్ని ఉన్నాయి? 3. కింద ఎన్ని ఉన్నాయి? 3. వీటికి ఏం చేస్తాను, కింద భాగం అంతా కూడా క్రిస్టల్స్ పెట్టేస్తాం. 4 మూల 4, ఇక్కడ 4 మూల 4, 8. ఇవన్నీ కూడా టంబుల్స్ వచ్చేస్తాయి, మొత్తం క్రిస్టల్సే. ఇంకా దీన్ని క్రిస్టల్స్ పెట్టలేము. ఇది ఏం చేస్తామని హ్యాంగింగ్ చేసేస్తాం. హ్యాంగింగ్ చేస్తే ఈ తల మీద నుంచి, అంటే మీకు ఈ తలకి ఒక 9 ఇంచుల నుంచి 1 అడుగు దూరంలో ఉన్నప్పుడు దీంట్లో ఉండే 6 పిరమిడ్లో ఉండే శక్తి వస్తుంది. ఒక పిరమిడ్ లో ఎంత శక్తి ఉంది, 6 పిరమిడ్ ఎంత శక్తి ఉంటుంది, ప్లస్ క్రిస్టల్స్. దీనికి ఇంకా క్రిస్టల్స్ పెట్టలేదు, ఇందాక మీకు చూపించే కదా. దానివల్ల ఏమవుతుంది, చాలా త్వరితగతిన ఎటువంటి చిన్న రోగాలు ఉండని వెళ్ళిపోతాయి. బాగా పెద్ద పెద్ద రోగాలు వాళ్ళకి ఇవి, అంటే అనేక జన్మల నుంచి మోసుకొచ్చిన కర్మలు ఉంటాయి కదా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రోగాలు పోవు, తగ్గవు. అటువంటి వాళ్ళకి ఇది జస్ట్ విత్ ఇన్ 3 months లోపల మనిషిని నార్మల్ చేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ ఉన్నా కూడా, భూమి మీద ఏ రోగం ఉన్నా సరే, ఇది భూమి మీద మందులు లేని రోగాలు ఉన్నా కూడా, మందులు లేని రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇస్తుంది. దాంట్లో 64 క్రిస్టల్స్ వస్తాయి, 68.
7, 7, 14 లోకాలు అవి. ఇందాక మీకు దీంట్లో 6 చూపించాక కింద 3 పైన 3, ఇదేమో కింద 7 పైన 7. ఇది శ్రీచక్రము, ఇది మహాశ్రీచక్రము. సో మనకు ఉండే ఆదాయం ఒకటే కాకుండా మనకు ఉన్న సాంకేతిక పరమైన విజ్ఞానము, టెక్నాలజీ మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవాలి. నా ఇల్లు అంతా ప్రయోగశాల. చూశారు కానీ పిరమిడ్లే ఉంటాయి, క్రాప్ సర్కిల్స్ ఉంటాయి, పైన సీలింగ్ అంతా పిరమిడ్స్. అంటే పిరమిడ్ మీద రీసెర్చ్ ఎక్కువ అనమాట నాకు. ఇప్పుడు పరిశోధనలు ఉంటాయి నాకు. ఇప్పుడు అలాగా 17 సంవత్సరాలు నేను చేస్తున్నాను. లేటెస్ట్ ఇవన్నీ ఎవరు చూపిస్తారు నాకు? నాది కావు, టెక్నాలజీ వాళ్ళది. పై లోకాల వాళ్ళు జ్ఞానం చూపిస్తారు. దాన్ని భౌతిక రూపం తెచ్చుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. మరి క్రిస్టల్స్ ఎందుకు పెడుతున్నామంటే మన శరీరంలో అవయవాలు ఉన్నాయి, రక్త ప్రసరణ ఉంది, నరాలు ఉన్నాయి, జాయింట్లు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, ఎముక లోపల మజ్జ ఉంది. మరి వీటికి అన్నిటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరి ఎలా శుద్ధి చేయబడాలి? వీటి యొక్క కాస్మిక్ ఎనర్జీతో పాటు భూమి లోపల ఉండే మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, మన రక్తంలోనూ మన బాడీలో ఉన్నాయని ఖనిజాలే. మరి ఏవైతే తుప్పడిపోయి పాడైపోయి పనికి రాకుండా ఏవైతే ఉన్నాయో అక్కడ రోగాలు వచ్చేస్తాయి. ఆ భాగాలన్నీ కుళ్ళిపోతాయి లోపల. ఆ కుళ్ళిపోయే వాటినన్నింటి కూడా ఈ బ్యాడ్ ఎనర్జీ అంతా లాగేసుకుని మళ్ళీ వాటికి గుడ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. అంటే దైవశక్తి ఇస్తుంది. అప్పుడు ఈ యొక్క రోగాలన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఇదంతా జరగడానికి 3 నెలల నుంచి 6 నెలలు పట్టచ్చు. కొంతమందికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టచ్చు, ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి. కానీ 2 నెలల్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది. చక్కగా లేస్తారు కదా. కంప్లీట్ సంపూర్ణమైన ఆరోగ్యం రావడానికి మీరు చేసే పనులు, మీరు చేసే భావాలు, మీ ఆలోచనలు, మాటలు ఎప్పుడైతే దాన్ని దైవంగా కంట్రోల్ మీరు చేసుకుంటారో ఇంకా ఫాస్ట్ గా త్వరితగతిలో అవుతారు. ఇవన్నీ కూడా మా ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ. సో మీరు కూడా చేయండి, చూడండి. మీకు కావాలంటే అందాక ఒకటి చిన్నది పిరమిడ్ కావాలని మీకు పంపిస్తాము. ఆ నెంబర్ సార్ దగ్గర ఉంది, లేకపోతే నా నెంబర్ నోట్ చేసుకుంటాను, మీరు నోట్ చేసుకోవచ్చు. 9849805746 ఆ నెంబర్ అది. మీరు నాతో తర్వాత కాంటాక్ట్ చేసి మీరు మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఫొటోస్ మీకు ఏమన్నా ఇక్కడ ఈ వీడియో కాల్లో మీకు ఏమైతే డౌట్స్ ఉన్నా అన్ని మీకు క్లియర్ చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక డౌట్. సరే, ఇప్పుడు మామూలుగా అగ్రికల్చర్ రైతులు వాళ్ళ పంట పొలాల్లో పిరమిడ్ వేసుకుంటే ఉపయోగం ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఎలాంటి పిరమిడ్ వేసుకోవాలి అని? అంటే జస్ట్ ఓన్లీ స్ట్రక్చర్ నాకు చూపించే కదా. అంటే ఈ కింద మెరకబా లేకుండా ఓన్లీ పైన స్ట్రక్చర్. ఈ పైన ఎలా ఏ స్ట్రక్చర్ ఉంది అది ఒక్కటి వేసుకుంది, కింద మొక్కల పైన పెట్టేయాలి. అంటే ఏపుగా ఎదుగుతుంది. దీంట్లో 10x10 సైజువి జస్ట్ ఓన్లీ స్ట్రక్చర్ వేసుకుని పెట్టేస్తే విత్తనంలో ఉన్న విత్తనం బలం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విత్తనాలు 45 రోజులు పిరమిడ్ లో పెట్టండి. తర్వాత భూమిలో నాటండి. నాటిన తర్వాత మళ్ళీ పిరమిడ్ లో పెట్టండి. ఈల్డింగ్ ఎంత వస్తుంది? ఈల్డింగ్ అంటే తెలుసు కదా, దిగుబడి. అధిక దిగుబడి వస్తుంది. త్వరగా నీకు పురుగు పట్టదు. పురుగు పడుతుంది కానీ త్వరగా పట్టదు. ఆ గింజలో కొంత బలం ఉంటుంది అనమాట. 45 days దాంట్లో ఉండడం వల్ల మంచి బలం వస్తుంది. పిరమిడ్ యొక్క శక్తి దాంట్లో ఉంటుంది ఆ గింజలో. సో అది అధిక దిగుబడి, ఎటువంటి మీకు వ్యాధులు రానికుండా ఆపుతుంది. కానీ మీరు అక్కడే ధ్యానం చేస్తే ఇంకా అధిక దిగుబడి దొరుకుతుంది. ఓన్లీ పిరమిడ్ కాకుండా పిరమిడ్ తో కలిపి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే సార్. అంటే ఇక్కడ అడుగుతున్నారు సార్, అందుకే అడిగారు. మీకు ఏదైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి మేము చేసిస్తాం. మేము వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి చేసిస్తాం డైరెక్ట్ గా. ఓకే థ్యాంక్ యూ సార్.